ఓ పక్కన జీడిపి మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది వరుసగా దెబ్బతింటూ వచ్చింది. ఏది ముందు అంచనాలకు సంబంధించి మనం వేసుకున్నటువంటిది భారీ మార్పులు చోటు చేసుకుని మొదట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటిది 7% నుంచి 8% డెవలప్మెంట్ ఉంటుంది ఈ ఏడాది అనుకుంటే చైనా వైరస్ పుణ్యం అని చెప్పేసి -27 దాకా వెళ్ళి చివరికి -7 దాకా. అంటే ఇప్పుడు తొలిసారి ఈ లాస్ట్ క్వార్టర్లో 0.04% ప్లస్లోకి వచ్చాం. 0.04, ఇది ఎక్కువ అని చెప్పట్లేదు, 0.04 ఎక్కువ ప్లస్లోకి వచ్చాం. అంటే మొన్నటిదాకా అంచనా వేసింది కూడా ఈ ఏడాది మనం గ్రోత్ రేట్ వచ్చేటప్పటికి ప్లస్ -7 దగ్గర ఆగుతాము, -28 అనుకున్న దగ్గర నుంచి -7 దగ్గర ఆగుతాము అనుకుంటే ఇప్పుడు +0.4 దగ్గరికి వచ్చాం. ఇది కీలకమైనటువంటి అంశం. భారత ఆర్థిక వ్యవస్థ ఇదే పద్ధతిలో పోతే ఇప్పుడు ప్రస్తుత అంచనాల ప్రకారం అయితే 21-22లో ఇండియా జీడిపి 13.7% వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ఇది బ్లూంబర్గ్ పేర్కొన్నటువంటిది. వృద్ధి పదం ప్రారంభమైంది, భారత ఆర్థిక వ్యవస్థ మీద కరోనా ప్రభావం ముగిసినట్లే తిరోగమనంపై వృద్ధి పదం ప్రారంభమైందని బ్లూంబర్గ్ నివేదిక తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియాలోని 8 కీలక ఆర్థిక సూచీల్లో ఇప్పటికే 2 సూచీలు పునరుజ్జీవ పదంలోకి వచ్చేసినాయని వెల్లడించింది. సర్వీస్ సెక్టార్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ వృద్ధి నమోదైందని, ఈ 2 అత్యంత శక్తివంతంగా మారినాయని వెల్లడించింది. దీన్ని ఇంకో పక్కన లాస్ట్ క్వార్టర్లో చూస్తే ప్లస్ రిజిస్టర్ కావడం అన్నటువంటిది ఇండియా మళ్ళీ పురోగమనం వైపు పరుగులు ప్రారంభించింది అనడానికి సాక్ష్యం.